గుడ్డు తింటే క్యాన్సర్ వస్తుందా? ఈ డౌట్ రావడానికి గల కారణం రీసెంట్గా ఒక యూట్యూబర్ ట్రస్టిఫైడ్ అనేటన ఏం చేసిండంటే ఒక పర్టికులర్ బ్రాండ్ ఎగ్ని టెస్ట్కి ఇచ్చినాడు అనమాట. అందులో ఏఓజీ అని చెప్పేసి ఒక కార్సినోజిక్ ఏజెంట్ డిటెక్ట్ అయింది. ఇది డిటెక్ట్ అవ్వడం ఫస్ట్ టైం ఏం కాదు. 2023లో ఇండియా నుంచి కొన్ని ఎగ్ బేస్డ్ ప్రోడక్ట్స్ అనేటివి యూరోపియన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయినాయి అనమాట. అక్కడ అవి రిజెక్ట్ అవ్వడం జరిగింది. కారణం వచ్చేసి ఏఓజీ కార్సినోజిక్ ఏజెంట్. ఇప్పుడు మనం దీన్ని బట్టి భయపడాలా కాదు, జాగ్రత్త పడాలా. ఎందుకంటే ఎగ్గు లోపల మనకి ఈ కార్సినోజిక్ ఏజెంట్ ఉందంటే అది గుడ్డు పెట్టిన కోడిలో కూడా ఉందని అర్థం. సో విచ్ ఈస్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండ్ బ్యాన్డ్ ఇన్ మెనీ ఆఫ్ ది కంట్రీస్. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఒకటే ప్రోటీన్ సోర్స్ మీద కాకుండా మల్టిపుల్ ప్రోటీన్ సోర్స్ మీద డిపెండ్ అవ్వండి. ఒకవేళ ఎగ్గే తీసుకుందాం అని అనుకుంటే ఒకటే బ్రాండ్ కాకుండా మల్టిపుల్ బ్రాండ్స్ని ట్రై చేయండి. లైక్ మీరు ఫ్రీ రేంజ్ ఎగ్స్ని వాడొచ్చు, లేదంటే ఫార్మ్ సర్టిఫైడ్ ఎగ్స్ని వాడొచ్చు, లేదనంటే నో యాంటీబయాటిక్ యూజ్డ్ ఎగ్స్ని కూడా వాడొచ్చు అనమాట. ఏదో చిన్న ల్యాబ్ టెస్ట్ని బట్టి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందని అయితే మనం చెప్పలేమన్నమాట. ఫ్యూచర్లో ఇంకా రీసెర్చెస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మాట్లాడగలుగుతాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ ఫాలో అండ్ స్టే ట్యూన్డ్.